అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను ఆలు టమాటా మసాలా కర్రీ అయితే కొంచెం వెరైటీగా అయితే చూపిస్తున్నానండి. ఇందులో కొంచెం పేస్ట్ అనేది యాడ్ చేస్తాం. మనం రెగ్యులర్ చేసే టమాటా ఆలు కర్రీ కాకుండా పేస్ట్ అయితే యాడ్ చేస్తాము. ముందుగా అయితే ఆలుని కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలాగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసి అందులో పసుపు కారం వేసి ఆలునైతే మెత్తగా అయ్యేంత వరకు ఈ ఆయిల్లోనే మెల్లిగా సిమ్లో పెట్టేసి అయితే వేయించుకోవాలి. ఒక ఆలు చూస్తే మెత్తగా ఉడికిపోయేలాగా చూసుకోవాలి. దాని తర్వాత అదే ప్యాన్లో కొంచెం హోల్ గరం మసాలా వేసిన తర్వాత ఇలా పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. దాంట్లోకి మనం 2 టమాటాలను అయితే కట్ చేసి వేసుకోవాలి. ఇలా టమాటా కూడా అయితే మెత్తగా ఉడికిపోవాలి, దాంట్లోనే ఆయిల్లోనే ఉడకాలి మెత్తగా. దాని తర్వాత మనం దీంట్లోకి పసుపు అల్లం పేస్ట్ వేసి అయితే మరొకసారి కలుపుకోవాలి. అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దాంట్లో మనము ఇందులో అయితే మనం పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆ పేస్ట్ వచ్చేసి టమాటా పేస్ట్ అండి. టమాటా, ఆనియన్, కాజు కొంచెం ఆయిల్లో వేయించి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ పేస్ట్ అండి దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది. ఇది వేసిన తర్వాతనే చాలా రుచిగా ఉంటుంది. దాంట్లో పేస్ట్ అయితే వేసేసి ఆయిల్లోనే వేసి వాటర్ పోయకుండా నూనె అంతా పైకి వచ్చేంత వరకు సిమ్లో పెట్టేసి అయితే పేస్ట్ని అయితే ఇలాగా పచ్చివాసన పోయేంత వరకు మనమైతే ఉడికించుకోవాలి. పచ్చివాసన అయితే పోవాలండి. పచ్చివాసన పోయి ఆయిల్ అయితే పైకి తేలేంత వరకు సిమ్లోనే మూత పెట్టి వేయించుకున్న తర్వాత దాంట్లో మనం ఇప్పుడైతే కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి వేయించుకోవాలి. మనకి గ్రేవీ ఎంత కావాలి అనుకుంటే మనం అంత అయితే గ్రేవీ చేసుకోవచ్చు. వాటర్ పోసేసి మనం వేయించి పెట్టుకున్నటువంటి ఆలు కూడా వేసేసి వాటర్ పోసేసి తగినంత వాటర్ పోసి మనకి ఎంత కావాలో అంత వాటర్ పోసేసి అయితే గ్రేవీ రెడీ చేసుకోవాలండి. దీంట్లో లాస్ట్గా కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకోవాలి. చాలా ఈజీ మెథడ్, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.